శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామముందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు దేవుణ్ణి అంగీకరించి ఆయన పిల్లలు అవడానికి దేవుడు ఒక అధికారాన్ని విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఆయన అనుగ్రహించుచున్నాడు. ఈ లోకములో ప్రభువును ఎరిగి ఆయన నామం తెలుసుకొని ఆ ప్రభువును అంగీకరించినప్పుడు దేవుడు ఆ కుటుంబాలను, ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని, ఆ సేవకుడిని దీవించగలడు. దేవుని పిల్లలు అవుటకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామాన్ని ఎరిగిన వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని ఆయన దీవించే వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నామాన్ని కలిగి ఆయన నమ్మి విశ్వసించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా ఉండి దైవాశీర్వాదం పొందుకొని లోకంలో, సంఘంలో వర్ధిల్లున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించే ఘనత మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించి మీ పిల్లల అవడానికి అధికారాన్ని మీరు అనుగ్రహించారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.